ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇక సంజయ్ నగర్ లోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి సుకన్య అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సంజయ్ నగర్ శివాలయానికి అయితే మనం వచ్చేసాం. గర్భగుడిలో చూసుకుంటున్నట్లయితే ప్రత్యేక పూజలు అభిషేక అర్చనలతో ఆ స్వామివారిని వేడుకున్నారు. అలాగే మనం పూజారిని అడిగి తెలుసుకుందాం. మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వాఘర్తా వివ సంపృక్తో వాఘర్తా ప్రతిపత్తయే జగదా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు ఉదయం 3:45 నుండి ఆ స్వామివారికి రుద్రాభిషేక పూజలు ఇతర కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కావున ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేయబోతున్నారు? అయితే 3:45 రుద్రాభిషేకము, అదేవిధంగా 10:18 రుద్రహోమము, అదేవిధంగా 3:15 ఆ శివపార్వతుల కళ్యాణం, అనంతరం ఆ పల్లకి సేవ ఉంటుంది. ఓకే అండి, ఇలాగే చూసుకుంటూ ఉంటే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇలా బయట చూసుకుంటున్నట్లయితే అధిక సంఖ్యలో భక్తులు అయితే వచ్చేసారండి. ప్రతి ఒక్క భక్తుని దగ్గర శివనామ స్మరణ మోగిపోతుందండి. ఎక్కడ చూసిన జన సంద్రోహంగా ఉంది. అలాగే మనం ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాము. శివరాత్రి సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా వచ్చిపోయే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లను అయితే మీరు చేశారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంజయ్ నగర్ శివాలయం టెంపుల్లో భక్తుల కొరకు శివరాత్రి సందర్భంగా చాలా ఏర్పాట్లు చేశాము. మా ఆలయ అభివృద్ధి కమిటీ నుంచి గత దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. భక్తులు కొన్ని వేల సంఖ్యలో రోజు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి పనులు కూడా చాలా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు శివరాత్రి శనివారం రోజు ఉదయం ప్రొద్దున రుద్రాభిషేకము, హోమం 10 గంటలకు హోమ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము 4 గంటలకి నుంచి పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ రాత్రి 7 గంటలకు భజన కార్యక్రమము, మళ్ళీ హారతి ప్రోగ్రాం ఉంటుంది. తర్వాత రేపు ఉదయం అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మహా అన్నదానం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా సమస్త ఆదిలాబాద్ పట్టణ వాసులకి, భక్తులకి, సంజయ్ నగర్ కాలనీ వాసులకి మేము ఈ సందర్భంగా ఆలయ కమిటీ నుంచి విన్నవిస్తున్నాం. దయచేసి అన్నదానానికి అందరూ కూడా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా భక్తులైతే అధిక సంఖ్యలో రావడం జరిగింది. మనం ఒకరితో మాట్లాడతాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ సంజయ్ నగర్ నుంచి వచ్చాము. మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకోవడానికి వచ్చినాము. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? 8:30కి అట్లా వచ్చినాము. శివుని దర్శించుకుంటే అన్ని మంచి జరగాలని, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాము, దర్శించుకుంటాం శివుని. ఈ శివాలయంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుందంటారు, నిజమేనా? నిజమేనా. ఏ కోరిక కోరినా శివుని ఆజ్ఞ లేని చీమైన కుట్టదు అంటారు కదా, అదే నిజమని శివుడు నిరూపించాడండి. ఉపవాసం ఉంటున్నారా మరి మీరు? ఉపవాసం ఉంటాం. జాగరణ అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటాం. జాగరణ చేస్తాం, నిలారం ఒక పొద్దుంటాము, శివుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినాము. ఇదండి శివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి సంజయ్ నగర్ శివాలయంలోని శివరాత్రి మహోత్సవాలు. కెమెరామెన్ నర్సింగ్తో సుకన్య, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.